అక్షయపత్ర అంటే మనకు బాగా గుర్తు చేస్తే ఇందులో పెట్టిన ఏది 100 రెట్లు పెరిగి ఖాళీ కానిది. మహాభారతంలో ఈ అక్షయపత్రాన్ని వాడిన పాండవులు 12 సంవత్సరాల వనవాసంలో ఎన్నో వేల మంది ప్రజలకు భోజనం ఇచ్చారని చెప్పారు. అందరికీ సరిపడా ఆహారం ఇవ్వగలిగే ఈ అక్షయపత్రం పాండవులకు ఎలా లభించింది? శకుని పచకలతో పాండవులు పరాజితులై దుర్యోధనుడు వారికి 12 సంవత్సరాల వనవాసం మరియు 1 సంవత్సరం అజ్ఞాతవాసం విధించాడు. పాండవులు, ద్రౌపది, సుభద్ర, అభిమన్యు, ఉపపాండవులు మరియు వారు వెంట ఉన్న సైన్యం 10,000 రథాలతో వనవాసానికి బయలుదేరారు. పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు అనేక వేల మంది వారితో జైలు వెళ్లారు. దానితో ధర్మరాజు ఆలోచన చేస్తూ వారికి ఎలా ఆహారం ఇవ్వాలో చూసుకుంటాడు. ఈ సమయంలో శౌనక మహర్షి ధర్మరాజుకు సూర్యదేవుని పూజ చేయమని చెప్పాడు. ధర్మరాజు 108 సూర్యనమాలను జపించి సూర్యదేవుని పూజ ప్రారంభించాడు. కొద్దిసేపటిలో సూర్యదేవుడు ప్రత్యక్షమై ధర్మరాజుకు ఒక అక్షయ పాత్రను ప్రసాదించాడు. అప్పుడాయన ఇలా అన్నాడు, ఈ పాత్రతో మీరు అప్పుడు వచ్చిన వారందరికీ భోజనం పరిమితి లేకుండా అందించగలరు. కానీ రోజుకు ఒకసారి పాత్రను శుభ్రపరిస్తే ఆ రోజు కోసం మాత్రమే అది నిలిపివేయబడుతుంది. సూర్యదేవుడు ధర్మరాజుకు ఇచ్చిన అక్షయ పాత్ర ఎప్పటికీ ఖాళీ కావదు. పాండవులు లక్షల మందికి భోజనం పెట్టినా ఆ పాత్రలో అన్నం తగ్గలేదు. అయితే సూర్యదేవుడు చెప్పినట్లు ఒకసారి ఆ పాత్రను పూర్తిగా శుభ్రం చేస్తే ఆ రోజు నుంచి అది పనిచేయదు. కాబట్టి వారు ఎంతో జాగ్రత్తగా ఆ పాత్రను ఉపయోగించేవారు. మహాభారత కాలంలో వాడిన ఈ అక్షయపత్రం ఇంకా మన దేశంలో ఉందా? ఇప్పుడు అది ఎక్కడ ఉందో తెలుసుకుందాం. హనుమాన్ త్రేతాయుగంలో, భీమసేనుడు ద్వాపరయుగంలో వేదవంశంలో జన్మించారు. మాధ్వాచార్యులు కూడా ఆ వంశంలో జన్మించారు. మాధ్వాచార్యులు హర్యానాలో కురుక్షేత్రానికి వెళ్లి తన గత జన్మను గుర్తు చేసుకున్నారు. ఆయన తన శిష్యులకు చెప్పారు, నేను భీమసేనుడు ద్వాపర యుగంలో అత్యంత శక్తివంతుడిని. మాధ్వాచార్యుల మాటలు నిజం అయ్యాయి. మాధ్వాచార్యులు ఉదీపిలో కొన్నేళ్ల క్రితం శ్రీకృష్ణుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆయన చెప్పిన ప్రకారం ఈ శిలాపటము కూడా పాండవులదే అని, దీని ద్వారా వేల మంది ప్రజలకు ఆహారం ఇవ్వవచ్చు. ఉదీపిలో ఈ శిలాపటములో వంట చేసిన ఆహారం ఎప్పటికీ ముగించదు. 750 సంవత్సరాలుగా అక్కడ శివారు నిత్యం వంటలు చేసి ప్రజలకు ఆహారం అందిస్తున్నారు. ఈ శిలాపటములో ఏమీ తగ్గకుండా తింటున్నారు. ఈ కథలోని అనేక అద్భుతాలు మనకు పాండవుల అక్షయ పత్రం గురించి చెప్పవచ్చు.